ఇంట్లో మీ ఆవిడ మిమ్మల్ని గొడవ పెడుతోంది, భయానకంగా తిడుతోంది, కొడుతుంది. మీరు షేమ్ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదండి. ఇమ్మీడియట్ గా దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్, మీరు ఏ పోలీస్ స్టేషన్ లో ఉంటారో ఆ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వెళ్ళి ఇమ్మీడియట్ గా ఏం చేస్తారంటే అక్కడ ఉన్నటువంటి డ్యూటీ ఆఫీసర్ ఉంటారు ఆ పోలీస్ స్టేషన్ లో. మీరు ఎస్ఐ గారిని కలిసినా కలగకపోయినా, సిఏ గారిని కలిసినా కలగకపోయినా, డ్యూటీ ఆఫీసర్ గారి దగ్గరికి వెళ్ళి జస్ట్ షార్ట్ మెథడ్ లో ఒక చిన్న రిటర్న్ కంప్లైంట్ ఇవ్వండి. రిటర్న్ కంప్లైంట్ ఏం చేస్తారంటే ఏం జరుగుతుంది, మీ భార్య మిమ్మల్ని ఏ రకంగా హెరాస్మెంట్ చేస్తుంది, ఎలా తిడుతుంది, ఏమేమి తిడుతుంది, ఎందుకు తిట్టింది, ఇలాంటి ఇత్యాది కారణాలన్నింటినీ కూడా మెన్షన్ చేస్తూ మీరు ఏం చేస్తారంటే చిన్న ఒక 5 to 6 పాయింట్స్ లో మీరు అక్కడ ఉన్నటువంటి డ్యూటీ ఆఫీసర్ ఇస్తే మర్చిపోకుండా చేయాల్సిన పని ఏంటంటే అక్కడ జీడీ రికార్డ్ అని ఒకటి ఉంటుంది. ప్రతి పోలీస్ స్టేషన్ లో జీడీ రికార్డ్ ఉంటుంది. చాలా మందికి తెలియని విషయం అది. జీడీ రికార్డ్ అంటారు. జీడీ అంటే జనరల్ డైరీ. ప్రతి పోలీస్ స్టేషన్ లో ఈ యొక్క కంపల్సరీ ఉంటుంది. ఎనీ ఇన్ఫర్మేషన్ కానీ, ఎనీ రిక్వెస్ట్ కానీ, ఎనీ కంప్లైంట్ కానీ బిఫోర్ గోయింగ్ టు ద ఎఫ్ఐఆర్ జీడీలో ఎంటర్ చేయడం అనేది ప్రతి పోలీస్ స్టేషన్ యొక్క బాధ్యత. మీరేం చేస్తారంటే జీడీలో ఎంట్రీ చేయమని చెప్పండి. జీడీలో ఎంట్రీ చేసి ఆ ఎంట్రీ నెంబర్ ను కూడా తీసుకోండి, అక్నాలజ్మెంట్ ను కూడా తీసుకోండి. తప్పనిసరిగా మీరు తీసుకోండి. ఎఫ్ఐఆర్ కన్నా ముందు జరిగే ప్రాసెస్ నేను చెప్తున్నాను. చాలా మంది అనుకుంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎఫ్ఐఆర్ అంటారు. ఎఫ్ఐఆర్ కన్నా ముందు ఇది డిస్కాల్ జీడీ ప్రాసెస్, జనరల్ డైరీ ప్రాసెస్ అంటారు. జనరల్ డైరీ అనేది తప్పనిసరిగా ప్రతి పోలీస్ స్టేషన్ లో కూడా ఎంట్రీ చేస్తారు. ఇది చాలా ఇంపార్టెంట్. మీరు ఆ అక్నాలజ్మెంట్ కాపీ జరిగిన సంగతి, ఇట్స్ నాట్ ఏ కంప్లైంట్ కాదు, ఇట్స్ ఏ వారెంట్ అవ్వదు, అరెస్ట్ చేశారు, ఏమీ జరిగిపోద్ది. దీనివల్ల జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ ని మీరు పాస్ ఆన్ చేశారు దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ కి. పోలీసులు ఏం చేస్తారు, ఆ జనరల్ డైరీలో ఎంట్రీ చేసిన తర్వాత మీరు అడగాలి. అక్కడ మీరు అడిగితేనే ఇస్తారు. గుర్తుపెట్టుకోవాలి. ప్రతి ఒక్క వ్యక్తి నేను చెప్తున్నాను, ఇటువంటి సంఘటనలో మీరు ఇమీడియట్ గా వెళ్ళి పోలీస్ స్టేషన్ అప్రోచ్ అయినప్పుడు ఆ జనరల్ డైరీలో ఎంట్రీ చేయమని చెప్పండి. అక్కడ ఒక నెంబర్ రైజ్ అవుతుంది. ఆ నెంబర్ని తీసుకొని అక్నాలజ్మెంట్ కాపీని తీసుకోండి. అక్నాలజ్మెంట్ కాపీని తీసుకొని మీ దగ్గర పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. రేపు క్రాస్ ఎగ్జామినేషన్ లో కానీ, ఆర్గ్యుమెంట్స్ జరిగే టైంలో కూడా మీరు ఆల్రెడీ ఇంట్లో జరుగుతున్న సంఘటనని మీరు దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లో ఇన్ఫార్మ్ చేశారు అని చెప్పడానికి మీరు ఒక ఎవిడెన్స్ ని కూడా కలెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది ఈ జీడీ అక్నాలజ్మెంట్ వల్ల.